ఇంకేరోజు అయితే 13వ తేదీ జూన్ నెల 2024 గురువారం. ఇంకేరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం ఈ వాళ్ళ తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఎడిపోయిన తగ్గిందా లేదా పెరిగిందా వీటిని వాళ్ళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ పక్కన గంట సింబల్ అయితే కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన గంట సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన గంట మీద టప్ అని కొట్టినారంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మీకు పక్కనే గంట సింబల్ ఉంటుంది, వెంటనే గంట ఆన్ చేసుకోండి. ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టే వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు, ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. టీవీఎస్ మండీ లైన్ చూసుకుంటే ఇప్పుడు టీవీఎస్ మండీకి 3000 బాక్స్లో వచ్చాయి. అలాగే సిఎంఎస్, కేజీ ఇంకా కొన్ని మండీలకి నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఈ మండీలకి 3-4 నాట్ ఓన్లీ ఈ 3 మండీలు ఇంకా 5-6 మండీలకి దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ టీవీఎస్ మండీలు బాగానే దిగుమతులు అనేది వచ్చాయండి. ఎవరికి చూసుకున్నా కూడా దాదాపు రేకులు అయితే దాటిచ్చారు. సో ప్రస్తుతానికి వచ్చేసి టీవీఎస్ మండీ లైన్కి అయితే ఎక్కువగానే ఉన్నాయి కాయలు వచ్చేసి. ఇంకానే మనము జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఇక్కడ స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. ఒక 2 ఇంకా 3-4 మండీలకు పెరిగినా ఇంకొన్ని మండీలు తగ్గింది. ఓవరాల్ గా బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈ పక్క పెరిగింది, అలాగే ఆ పక్క తగ్గింది. నేడిపైన ఒక బ్యాలెన్స్ చూసుకున్నట్టయితే 2 మండీలు కంపేర్ చేసుకుంటే నేడిపైన స్వల్పంగా పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ పక్క ఎక్కువగా ఉన్నాయి, ఈ పక్క కొంచెంగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంతో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తుంటే చూడాలి.